హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ రజని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శనగల ప్రసాదం అమ్మవారికి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈ వరలక్ష్మి వ్రతానికి కంపల్సరీగా మనం శనగల ప్రసాదం పెట్టాలి కదా, దానికోసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా 1 కప్పు శనగలు తీసుకుంటున్నాను. శనగల్ని నైట్ అంతా నానబెట్టుకోవాలి. నేను కాబోలి శనగలు తీసుకుంటున్నాను. మీరు కావాలంటే బొంబాయి శనగలైనా తీసుకోవచ్చు. వీటిని 6 అవర్స్ నానబెట్టుకోవాలి, లేదంటే ఓవర్ నైట్ అంతా నానబెట్టుకున్న చాలా బాగా ఉబ్బుతాయి అన్నమాట. ఈ విధంగా నానబెట్టుకున్న శనగల్ని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి దానిలోకి కొంచెం పోపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చిని 4-5 వరకు ఇలా తుంచి వేసుకోవాలి. కొంచెం స్పైసీగా ఉండడం కోసం పోపులోకి ఆవాలు 1/2 స్పూన్ అంత వేసుకోవాలి. జీలకర్ర కూడా 1/4 స్పూన్ అంత వేసుకోవాలి. పచ్చిశనగపప్పు కూడా 1 స్పూన్ అంత వేసుకోవచ్చు. నేను 2 స్పూన్ల వరకు వేసుకున్నాను. మీరు తినే ఇంట్రెస్ట్ బట్టి వేసుకోవచ్చు, లేదంటే తగ్గించుకోవచ్చు అనమాట. ఈ విధంగా మినపప్పు కూడా 1 స్పూన్ అంత వేసుకొని పోపుని వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత పచ్చిశనగపప్పు మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అంతా వేసుకుంటే సరిపోతుందన్నమాట. నేనైతే 2 స్పూన్ల వరకు తీసుకున్నాను. మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఎక్కువ తినాలనుకుంటే 2 స్పూన్లు వేసుకోండి, లేదంటే 1 స్పూన్ అయినా వేసుకోవచ్చు అనమాట. వీటిని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలో కరివేపాకు కూడా ఒక 5-6 రెమ్మల వరకు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే మంచి సువాసన కూడా వస్తాయన్నమాట. నేను 5-6 రెమ్మల వరకు కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకును కూడా మంచిగా ఫ్రై అవనివ్వాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ శనగల్ని వేసుకోవాలన్నమాట. దానికంటే ముందు మంచి సువాసన రావాలంటే ముందుగా మనం కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలండి. ఇంగువ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట పోపులో. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఆ శనగల్ని వేసేసుకుందాం. శనగలు మాత్రం మంచిగా ఉడుకుతాయండి. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది కదా, అంతకన్నా ఎక్కువ వస్తే మరీ ఎక్కువగా మిగిలిన ఉడికిపోతాయి అన్నమాట. ఆ విధంగా ఉడికేలా కాకుండా కొంచెం తక్కువగానే ఉడికించుకోవాలి. ఉడికించిన వాటిని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఈ పోపులో 1/4 స్పూన్ అంత కారం, 1/2 స్పూన్ అంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కొంచెం రుచికి సరిపడా అడ్జస్ట్ చేసుకు వేసుకుందాం. మరీ అంత ఎక్కువగా వేయకండి, మరి ఉప్పగా అయిపోతుందన్నమాట. ఇలా కొంచెం రుచికి సరిపడా యాడ్ చేసుకొని ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా కాబూలి శనగలు, అవి కూడా వేసేసుకుందామండి. చూసారా ఎంత పొడి పొడిలాడుతూ ఉన్నాయో. మరి అంత మెత్తగా కాకుండా ఇలా మీడియంగా ఉడికించుకుంటే ఇలా ఉంటాయి అన్నమాట. ఇలా శనగలు వేసిన తర్వాత 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఎందుకంటే మసాలా అంతా మనకి కారం, ఉప్పు అంతా పడుతుందన్నమాట. ఈ విధంగా 2-3 నిమిషాలు ఉడికించుకొని దింపేసుకోవడమేనండి. మీరు దేవుడికి నైవేద్యంగా అయినా వేసుకోవచ్చు. అప్పుడప్పుడు ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకైనా రెడీ చేసి పెట్టుకోవచ్చు. ఈ విధంగా 2 ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని ఇలా వేసుకుంటే చాలా బాగుంటాయండి. కొద్దిగా నిమ్మ చెక్క కూడా పిండుకుంటే చాలా బాగుంటుంది. ఎంతో రుచిగా ఉండే శనగలు మనకి రెడీ అయిపోతాయి అన్నమాట. మీరు కనుక ఈ వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వంట మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీకు ఎలాంటి వంటలు కావాలో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుందరు.